హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ వ్లాగ్స్. సో ఈ వీడియోలో అయితే మనం ఈజీగా ఇంట్లో బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేసుకుందామో చూసేద్దాము. సో నేనైతే ఇక్కడ 3 స్లైసెస్ ఆఫ్ బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. సో దాన్ని హాఫ్ చేసి 6 పీసెస్ అయితే చేశాను. సో 3 ఎగ్స్ తీసుకొని దాంట్లో అయితే కారం, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్. సో ఎగ్స్ని అయితే బాగా బీట్ చేయాలి. సో మనకి ఏమీ లంప్స్ లేకుండా అయితే ఉండాలి. సో దాంట్లోనే నేనైతే కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర అయితే వేస్తున్నాను. సో ఇది బీట్ చేసుకునే లోపు నేనైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను. సో అది వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న మిక్చర్లో హాఫే వేయాలి. సో హాఫ్ వేసి మొత్తం ప్యాన్ అంతా ఇలా రొటేట్ చేసిన తర్వాత మనం తీసుకున్న స్లైసెస్ని ఆ మిక్చర్లో అయితే డిప్ చేసి మళ్ళీ రివర్స్లో అయితే పెట్టేసుకోవాలి, దానిపైన అరేంజ్ చేసేసుకొని. సో అది కొద్దిగా వేడైన తర్వాత ఒక 3 to 4 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేసి సో మనం తీసేసుకోవడమే. సో నెక్స్ట్ బ్యాచ్ కూడా సేమ్ అలాగే ఎగ్ మిక్చర్ అయితే వేసేసుకొని సో బ్రెడ్స్ని అయితే మంచిగా అక్కడిక్కడ డిప్ చేసేసుకొని మంచిగా అరేంజ్ చేసేసుకోండి. సో ఆమ్లెట్ని అయితే తిప్పడం కొంచెం జాగ్రత్త, ఎందుకంటే అప్పుడప్పుడు అది స్పిల్ అవుతుంది, ఆర్ ఎల్స్ అది బ్రేక్ కూడా అవ్వచ్చు ఆమ్లెట్ మొత్తము. సో కొద్దిగా క్రిస్ప్ అయిన తర్వాతనే రొటేట్ చేసుకోండి. సో మంచిగా బాటమ్ లేయర్ అయితే మంచిగా బ్రౌనిష్ అవ్వాలి. సో అప్పుడైతే మీరు రొటేట్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, మంచిగా బ్రెడ్ అయితే బ్రౌన్ అయిపోయింది. సో మనమైతే ఇది ప్లేట్లో అరేంజ్ అయితే చేసుకోవచ్చు. సో అంతే గైస్, ఈజీగా ఇంట్లోనే హోమ్ మేడ్ బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ గైస్.